ప్రాణ నష్టం కూడా జరగచ్చు. వీళ్ళు అడ్డపడడమో, పైన ఇబ్బంది జరగడమో, కార్యకర్తలు ఇంకోటో ఇది ఏమన్నా చట్ట ప్రకారం చేసే పనేనా ఇది? ఒకవేళ ఇది ఆక్రమణకు గురైన స్థలం అనుకుంటే, మీ ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో 1 అడుగో 2 అడుగులో 3 అడుగులో ఆ అబ్బాయి కాలేజీ కట్టినాడని మీరు అనుకుంటే నోటీస్ ఇవ్వాలా. అయ్యా, మా ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో 1 అడుగు 2 అడుగులో ఉంది, పలానా చోట ఉంది, ఇదిగో నీకు నోటీస్ ఇస్తానాము, 15 దినాల కల్లా మాకు సమాధానం ఇయ్యి అని అడగాల. అతను సమాధానం ఇస్తాడు 15 దినాలకు. మీది ఉందా లేదా, నా డాక్యుమెంట్ ఇది, టౌన్ ప్లానింగ్ అప్రూవల్ అయింది, పలానా అనుమతులు ఉన్నాయి, పలాని కథ, మీరు వచ్చి నాకు చూపియండి, నేను సహకరిస్తా, మీది కానీ అయితే కానీ సర్దుకుంటా, ఎవరికి నష్టం జరగకుండా నా సామాన్లు పడదేసి పిల్లలు సెలవు ఇచ్చి చేసుకుంటా అని చెప్తాడు. ఒకవేళ అతను మీది కాదు అనుకుంటే అతను సమాధానం ఇస్తాడు, మీది కాదు, ఇది నాదే, అన్ని నాకు అనుమతులు ఉన్నాయి, మీ డాక్యుమెంట్ తీసుకొని రా అని అంటాడు. అప్పటికి మీరు సంతృప్తి చెందకపోతే మొదట 6 ఫారం ఇస్తారు, రెండోది 7th ఫారం అని ఇస్తారు. నువ్వు సమాధానం ఇచ్చినావు, మేము సంతృప్తి చెందలేదని ఇస్తారు. ఇచ్చిన తర్వాత 15 దినాల తర్వాత మీరు కొట్టేసేదానికి రావాలి. అప్పుడు కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి చూపించాలి. నోటీస్ ఇయ్యలే, మొదటి నోటీస్ ఇయ్యలే, రెండో నోటీస్ ఇయ్యలే, మౌలికంగా మాట చెప్పలే, చట్టాన్ని అనుకరించలే. మరి చెప్పినారంట, వరదరాడి కొడుకు ఈ ముస్లిం నాయకుల కోసం పడగొట్టారంట. దున్నపోతు ఈనింది కట్టేయమంటున్నారు. ఇది చట్ట పరిధిలో ఉందా లేదా? ఇప్పుడు మేము అధికారులందరూ అడిగేది ఒకటే, అసలుగా ఈ కాలేజీకి ముందు పక్క నుంచి బ్రహ్మసాగర్ నుంచి వచ్చే ఆర్టీపీకి పోయే బ్రహ్మసాగర్ నుంచి వచ్చే పైప్ లైన్ ఉంది కింద, ఈ కాలేజీ కంటే ముందు ఉంది. ఈ కాలేజీని పడగొట్టాలంటే ముందు ఆ పైప్ లైన్ తీయాలా, తీయగలుగుతారా? 100 అడుగుల రోడ్డు అంటున్నారు, యాడికి రోడ్డు వస్తుంది? మా కాజీ అడుగుతున్నాడు. మీ దగ్గర డాక్యుమెంట్ ఏముంటాయి తీసుకురా, నాకు దీనికి సంపూర్ణమైన అవగాహన ఉంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూపించండి కాగితాలంటే పలకరు, నోటీస్ ఇచ్చినారంటే పలకరు, చట్ట ప్రకారం ఇది కరెక్ట్గా ఉందంటే పలకరు. అంటే ప్రతి ఉద్యోగస్తునికి తెలుసు ఇది చట్ట విరుద్ధము, ఇది నిరంకుశమైన వైఖరి, మేము చేస్తాండే తప్పు. మా మీద బలవంతం చేసి వరదరాడి కుమారుడు ఆ ముస్లిం నాయకుడు కలిసి బలవంతం చేసి మాతో ఈ దుర్మార్గమైన పని చేపిస్తున్నారు. ఈ మా అంతరాత్మకు ఇష్టం లేదని వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది. అంటే విద్యా సంస్థలను నాశనం చేస్తారు. మీ సానుభూతి మాకెవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కాకపోయినా పర్వాలే, మీకు అనుకూలం లేదంటేనో, లేకుంటే మీకు అనుకూలంగా మీ కాళ్ళ కిందికి రావాలనో దౌర్జన్యాలు చేస్తారా? ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకూలం ఉందని చెప్పి, ఇదెక్కడి న్యాయం నాకు తెలియగలుగుతా? ఈ ప్రకారంగా మీరు కొట్టేసుకుంటూ పోతుంటే ప్రొద్దుటూరులో మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలం లేని వాళ్ళందరినీ కొట్టేస్తుంటారు, వ్యాపారాలు కొట్టేశారు, ఇల్లు కొట్టేశారు, మనుషులు కొట్టేస్తుంటారు. ఇదేనా ప్రజాస్వామ్యము? ఇదేనా చట్టం? దీనికైనా మీకు ఓట్లేసినది? మంచి చేయరా మగడా అని చెప్పి మీకు ఓట్లేసినామంటే మీరు చెడ్డ చేస్తామరా మగడా అంటారా? మీరు ఇలా బతికి బట్టగట్టేదానికైనా మీరు గాలి గెలిచినారు. మీరు ఎట్లా మీరు పొరపాటున ఇంకొకసారి గెలిచేది ఉండదు మీరు జీవితంలో ఇట్లాంటి పనులు చేయడం వలన. 2019-24 మేము అధికారంలో ఉన్నాం. 5 సంవత్సరాల కాలం ఒక్క కంప్లైంట్ చూపిమనండి. ప్రొద్దుటూరు ప్రజలు ఎవరినైనా సరే అడుగుతున్నాం, వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఎవరైనా సరే ముందుకొచ్చి రాజమల్లి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆనాడు నిరంకుశంగా ప్రవర్తించినాడు, మా ఆస్తులకు నష్టం చేసినాడు, మా వ్యాపారాలకు నష్టం చేసినాడు, ఇది పడగొట్టినాడని చెప్పి ఒక్కరు చెప్పరే? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వేచ్ఛగా మీరు వ్యాపారాలు కొనసాగించగలిగినారు. ఇది మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం. ఇప్పుడు కూడా చెప్తాను, వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా, చట్టాన్ని రూల్స్ను పాటించకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వరదరాజు కోసమో, వాళ్ళ కొడుకు కోసమో, ముస్లిం నాయకుని కోసమో ఇది పడగొడతామని చేసే విధానం కరెక్ట్ కాదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఖండించి వ్యతిరేకించి 12 అయితేనే సంగతి పెడతారు ఇంట్లో పిల్లలు అని చెప్పి ఇంటికి పోయే రకం కాదు. మీరు పడగొట్టడానికి వస్తే మీది దౌర్జన్యం. చట్టానికి విరుద్ధంగా మీరు మిషన్ తెచ్చి గోడలు కాలేజీలు పడగొట్టడం చేస్తే మీరు రౌడీలు, మేము కాదు రౌడీలం. మీరు దౌర్జన్యపరులు, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన మీరు వీధి రౌడీలు. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన మేము నిజమైన ప్రజాస్వామ్యవాదులం, నిజమైన గాంధేయవాదులం. అడ్డపడతాం. మీ జేసీబీకైనా, ఇటాచికైనా, ఇంకొక దానికైనా, పోలీసులకైనా, మీ లాఠీలకైనా, మీ మిషన్లకైనా అడ్డపడతాం. అక్కలము, చెల్లెళ్ళము, తమ్ముళ్ళము అందరం అడ్డపడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఒక విద్యా సంస్థను సంరక్షించడానికి.